నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. జిల్లాలో జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికి పవిత్ర అయోధ్య అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వారు వెల్లడించారు. వినాయక ఘాట్ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రతినిధులు నందిరెడ్డి సాయిరెడ్డి, గోరంట్ల రమణ, సందడి సుధాకర్, సందడి మహేష్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న జనసంపర్క్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన అయోధ్యలోని శ్రీ రామమందిర చిత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి అయోధ్య పవిత్ర అక్షింతలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ నెల 22న అయోధ్యలో బాలరాముడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రతి ఇంటి ముందు సాయంత్రం దీపాలు వెలిగించాలని, ఈ కార్యక్రమంలో దీపావళి తరహాలో నిర్వహించుకోవాలని తెలిపారు. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం కళ సాకారం అవుతోందని ఆయన తెలిపారు. 10 గంటలకు ప్రతి హిందూ కుటుంబం కూడా ఇంట్లో కాకుండా దేవాలయానికి వచ్చి శ్రీరామ జయరామ హనుమాన్ చాలీసా చదువుతూ కరెక్ట్గా 12 గంటలకు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తాడు బాలరాముడికి. ఆ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆనందించాలి, భక్తి ప్రపలతో ఉండాలి. అదేవిధంగా ఆ రోజు సాయంత్రము ప్రతి ఇంటి ముందల కనీసం 5 దీపాలు వెలిగించాలి. ఈ 5 దీపాలు ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసినాము. దాని విజయ ఫలంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కనీసం 5 దీపాలు వెలిగించి, అలాగే ఆ రోజు మనకు వచ్చిన కేంద్ర సూచన ఏంటంటే ఈవినింగ్ అందరూ కూడా ఇంటింటికి దీపావళి మాదిరి చేసుకోవాలి, కానీ సభలు సమావేశాలు ఎటువంటివి జరగకూడదు అని చెప్పేసి కేంద్ర సూచన ఉంది. మన అందరికి కూడా ఆదర్శప్రాయుడైన శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తారీఖున జరగబోతోంది. 500 సంవత్సరాల మన రాముణ్ణి తార్పాలయంలో పెట్టి ఈ రోజున రాముణ్ణి ఒక గుడి కట్టి రాముణ్ణి మందిరాన్ని నిర్మాణం చేసుకుంటూ మనం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటికి రాముని పూజించిన అక్షింతలు చేర్చే కార్యక్రమం రేపు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కర్నూలు జిల్లా ఇంటికి చేరుకున్నప్పుడు మనం పవిత్రంగా స్నానాదులు చేసి ఆ పవిత్ర అక్షింతలను రాముల వారి మన రామమందిర పటాన్ని, దాని తర్వాత కరపత్రాన్ని కూడా స్వీకరించవలసిందిగా అందరికి సూచిస్తున్నాము. అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి నగరంలోని బీసీ భవన్లో ఉన్న దుస్థితిని గమనిస్తే తెలుస్తుందని టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తెలిపారు. బీసీ భవన్ దుస్థితిని వారు పరిశీలించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నగరంలోని బీ క్యాంపులో నిర్మించతలపెట్టిన బీసీ భవన్ దుస్థితిని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 సంవత్సరంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, అప్పటి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తదితరులు సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించతలబెట్టిన వెనుకబడిన తరగతుల భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు తప్ప ఒక్క పని కూడా ప్రారంభించకపోవటం శోచనీయమన్నారు. రాష్ట్ర జనాభాలో 70% వరకు ఉన్న బీసీలకు సంబంధించిన భవన నిర్మాణం పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటాన్ని వారు ప్రస్తావించారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో బీసీ భవన్ దుస్థితిని గమనిస్తే అందరికీ అర్థమవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీసీ భవనం కడతానని చెప్పేసి రాష్ట్రంలో 60-70% ఉన్నటువంటి బీసీ కులాలకు ఉపయోగపడే, అంటే వారు చర్చించుకోవడానికి కానీ సమావేశం కావడానికి కానీ భవనం అనేది శాంక్షన్ చేస్తే వచ్చే 5 సంవత్సరాలు అయినా కూడా కడ్డీలు సిలుం పట్టిపోతున్నాయి తప్ప ఇదే ఆయన రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంత ఘోరంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు, మన టీజీ వెంకటేష్ గారు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి ఆ రోజు బీసీలకు హాలు లేదని బీసీ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. ఆ రోజు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సిమెంటు సంచులు గడ్డగట్టిపోయినవి, అలాగే కడ్డీలన్నీ పుచ్చుపట్టిపోయినవి. ఇక్కడున్న వాళ్ళంతా బట్టలు కట్టుకొని బట్టలు ఆరేసుకుంటున్నారు. బీసీ భవనంలో చెట్లు మొలిసి ఈరోజు విపరీతంగా ఇది అయిందంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలని రకరకాలుగా ఇబ్బందుల మాదిరిగా చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తాను అరిచేతిలో వైకుంఠం చూపిస్తానని చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పి ఈరోజు కేవలం ఆయన 150 వాగ్దానాలు చేస్తే దాంట్లో కేవలం ఒక 16-15 చేశారు. నవరత్నాలు అనేది అవి నవనందాలు అయిపోయినవి. కాబట్టి ఈ ప్రభుత్వానికి చరణగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ఆర్టీ ఛార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, కరెంటు బిల్లు పెంచారు. మరి ఈరోజు లిక్కరు అమ్మము, మద్య నిషేధం బంద్ అని చెప్పి ఈరోజు మద్య నిషేధం ఆయన సొంతంగానే పెట్టుకొని ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వచ్చే ఏప్రిల్లో ఆయన ప్రభుత్వానికి చరణగీతం పాడి ఆయనకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని. బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క ఉన్న బీసీలను వాళ్ళకి లేని అపోహాలు పెట్టి అవి పెట్టి బీసీలను చీల్చి బీసీ ఓటు బ్యాగ్ చేసి బీసీలను వాడుకొని ఆ రోజు మా గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో బీసీ భవన్ కావాలని బీసీ భవన్కి శంకుస్థాపన చేస్తే ఈ శంకుస్థాపనని స్లాబ్ వేయడానికి నిర్మాణం చేయలేని ఈ మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఏ విధంగా మేలు చేస్తాడు? బీసీ లోన్లు బీసీ అన్నీ చేసినాడు కానీ ఏ బీసీలో ఎక్కడ ఏం లేకుండా బీసీలను వాడుకొని బీసీలని నాశనం చేపిన ఈ దుర్మార్గునికి త్వరలో చరణం గీతం పాడి బీసీల సత్తా ఏమో, బీసీల నినాదం ఏమో, బీసీలది ఏమనేది ఒక్కసారి చూపిస్తామని మేము బీసీ. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో ఉన్న కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయటం వల్లే 2023లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసింగ్లో వినూత్నమైన మార్పులను తీసుకురావటం వల్లనే అది సాధ్యమైందని, మరింత ఉత్సాహంతో 2024లో మరింత మెరుగైన పోలీసింగ్తో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తామన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో అన్ని రకాలైన నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించిందన్నారు. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో నేరాలను నియంత్రించడంలో పోలీసులు సఫలీకృతం అయ్యారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. శాఖ వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల మనం 2023లో ఈ క్రైమ్ ఏదైతే ఉందో మనం చాలా గణనీయంగా మనము తగ్గించడం జరిగింది. సో పోలీసింగ్లో మనము డిఫరెంట్ ఇన్నోవేటివ్స్ వేస్ను తీసుకొని రావడం వల్ల ఇది ఏదైతే క్రైమ్ అనేది మనం తగ్గించుకోవడం జరిగింది. తర్వాత గత సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో అన్ని రకాల క్రైమ్స్ మనము తగ్గించడం జరిగింది. అది క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ కానీ, బాడీలో అఫెన్సెస్, తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ మనం అన్నీ తగ్గించుకోవడం జరిగింది. సో ముందుగా ఎవరైతే ఈ క్రైమ్కి సంబంధించి మనం ఏదైతే తగ్గించడానికి సహాయ సహకారాలు అందించారో నా మెన్ అయితేనే ముందు అది కింద నుంచి పై వరకు, సో అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ఎవరైతే ఈ దాంట్లో పార్టిసిపేట్ చేశారో వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. సో మనకు 2022-2023కు మనం కంపారిజన్ చేస్తే సో మన ఆల్మోస్ట్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్ మనకు 16.55% మనం తగ్గించడం జరిగింది. దీనికి మెయిన్లీ ఏంటంటే మనము విజిబుల్ పోలీసింగ్ మీరు అందరూ గమనించుంటారు. ఈవెన్ కర్నూలు మనకు సిటీలో కూడా ఈవినింగ్ అయితేనే మనం మామూలుగా ఎస్ఐ ర్యాంక్, సిఐ ర్యాంక్ ఆఫీసర్స్, ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని మనం పెట్టి యాక్చువల్గా విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ సబ్ డివిజన్స్లో కూడా ఈవినింగ్ మనకు ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మనము పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ పల్లె నిద్ర ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అడిషనల్ ఎస్పీ, తర్వాత డిఎస్పీస్, తర్వాత ఎస్ఐస్, సిఐస్ నైట్ హాల్ట్ చేస్తున్నారు. తర్వాత విలేజ్ విజిట్ చేసేసి అక్కడ ఏవైతే మనకు
ఇంపార్టెంట్ క్రైమ్స్ గురించి, తర్వాత క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ గురించి కానీ, సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకు కొద్దిగా ఈ క్రైమ్స్ తగ్గడానికి. సో అవేర్నెస్ కాంపెయిన్స్ కూడా మనం కంటిన్యూస్గా మనం కండక్ట్ చేస్తున్నాము. మహిళా పోలీసులను కూడా మనము ఇన్వాల్వ్ చేయడం, దిశ యాప్ డౌన్లోడింగ్, తర్వాత ఈ 174 CRPCకి సంబంధించి ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కేసెస్ని మనము తగ్గించుకోవడం జరిగింది. తమ విదేశీ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ చేరుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. తమ విదేశీ పర్యటనలో భాగంగా వారు న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీజీ వెంకటేష్ దంపతులను శాలువ కప్పి పుష్పగుచ్చం అందచేసి సత్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ దంపతులు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్కడి తెలుగువారి పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ అందిస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు రూపురేఖలు మారిపోతాయని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంపు ప్రాంతంలో నగరమా మేలుకో కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యేగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను గెలిపించడమే లక్ష్యంగా ఆ పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరమా మెలుకో కార్యక్రమం తొలి దశ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈరోజు బి క్యాంపు ప్రాంతంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నగరమా మేలుకో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి నగరమా మేలుకో కార్యక్రమం ఉద్దేశాన్ని, టీజీ భరత్ను ఎమ్మెల్యేగా అయితే జరిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ కర్నూలు నగరం అభివృద్ధి చెందాలన్నా, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా కుంటుపడిపోయిందని వివరించారు. అసలే విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరైన ప్రభుత్వం లేకపోవటం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ పరిస్థితులను గమనించి రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. భరతన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు మేము ఒకటే వివరిస్తున్నాం. గత పాలనలో మన చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం ఉన్నప్పుడు ఏ రకంగా మనం పరిపాలన చేశాము. జగన్ గారు గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక మంచి కార్యక్రమం అనేది మాటే లేదు. ఎందుకంటే ప్రజలకు మేము ప్రతి ఒక్కటి వివరిస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కటి మేము ప్రజలు చెప్తా ఉన్నారు. మాకి రాబోయేది ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు సారు భరతన్న రావాలి. ఎందుకంటే మనకు నగరానికి కానీ మన రాష్ట్రానికి కానీ అభివృద్ధి చెందాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు సీఎం కావాలి, భరతన్న గారు ఎమ్మెల్యే కావాలి. సూపర్ 6 అనే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో అవసరం ఉండేటివే మనం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రజలకి నిత్యావసర సరుకులు అయితేనేమి వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో అన్నీ గమనించి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు సూపర్ 6 అనే కార్యక్రమం పెట్టడం చాలా సంతోషిస్తూ ఉన్నారు ప్రజలు. రాబోయే దినాల్లో ప్రజలు మీరు ఒకసారి అర్థం చేసుకొని మీరు ఓటు వేయండి. భరతన్నకు ఓటు వేస్తే మనకు కర్నూలు నగరం డెవలప్ అవుతుంది. అలాగే రాష్ట్రం చంద్రబాబు నాయుడు సార్ గెలిస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది. नगरमा मेलुको जो प्रोग्राम पिछले 1 महीने में शुरू हुआ था, आज ख़त्म हुआ है। नागराज यादव सर के इस प्रोग्राम में उनके आगाज़ पर हम लोग सब उनके साथ में जुटे हैं। आज ये सक्सेसफुल होने के लिए हमारे जो भी
लीडर्स हैं उन सबको मैं शुक्रिया अदा करता हूं। और ये प्रोग्राम फुल सक्सेस है। आज के दौर में अगर देखा जाए तो वाईएसआरसीपी गवर्नमेंट के ऊपर काफ़ी लोगों का गुस्सा इधर दिख रहा है, क्योंकि ये जो नगरमा मेलुको प्रोग्राम है हमारा सुपर 6 जो चंद्रबाबू नायडू साहब का मैनिफेस्टो है, वो मैनिफेस्टो को पब्लिक तक लेके जाने का हमारा ये प्रोग्राम चालू रहा। इसमें हम लोग हर घर जाके जो सुपर 6 है वो प्रोग्राम्स को पब्लिक में बताते हुए उन लोगों के इरादे और क्या आपको क्या चाहिए, आने वाले जो 2024 के इलेक्शन है उस इलेक्शन में तेलुगुदेशम पार्टी से वो लोग क्या चाह रहे हैं। तो सबका यही कहना है कि जो रोज़मर्रा के ज़रूरतें हैं और रोज़मर्रा की ज़रूरतें काफ़ी महंगाई बढ़ी हुई है, हर चीज़ में महंगाई बढ़ गई है और उनका जो आमदनी है वो उधर ही रुका हुआ है। इसलिए काफ़ी लोगों में गुस्सा है। और इसमें ये जो अभी ऑयल का, डीजल, पेट्रोल, टैक्सेस, ग्रीन टैक्स, रोड टैक्स, म्युनिसिपल टैक्स, हर जगह से पब्लिक में जैसे एक डबल ट्रिपल एक्सपेंडिचर बढ़ गया है। इसको कम करने के लिए सारे आवाम से यही आवाज़ आ रही है कि ये चीज़ों को कम करें। तो हम लोग इसको चंद्रबाबू नायडू साहब तक पहुंचाएंगे। और हमारा ये जो प्रोग्राम नगरमा मेलुको आज ख़त्म हुआ है, अगला प्रोग्राम 2 तारीख को हमारे प्रेसिडेंट नागराज यादव साहब हम लोगों को बताएंगे। उसके हिसाब से हमारा पूरा सपोर्ट उनके साथ रहेगा। మా మేలుకో కార్యక్రమం గత 2 నెలల నుంచి జరుగుతుంది. అన్న మన నాగరాజ్ అన్న ఆధ్వర్యంలో భరత్ సార్ ఆదేశాల మేరకు ఈ నగరమా మేలుకో కార్యక్రమం దిగ్విజయంగా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి అన్న నాగరాజ్ అన్న గారు ఎలా చెప్తే అలా టీడీపీ కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ మా అందరూ ఒక మనుషులు అఖండ మెజారిటీతో ప్రజలు కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కలిసి అన్న ఆధ్వర్యంలో నడచడం జరుగుతుంది. అన్న ఇంకా సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజే ఇంత సక్సెస్ఫుల్ అయింది. సెకండ్ ఫేజ్లో ఇంకా ప్రజలు కానీ అన్న ఇంట నడచడానికి సిద్ధంగా ఉన్నారు. భరత్ సార్ కానీ మనకి ప్రజల్లో పోండి, ప్రతి ఇంటికి మన పథకాలు అయితే 6 పథకాలు ప్రజల్లో తీసుకుపోయి చెప్పండి, ప్రతి ఒక్కరికి వివరించండి అంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలు మీ పథకాలు బాగున్నాయి, పక్కన తెలంగాణ, ఈ కర్ణాటకలో కానీ చూసిన ఉచిత బస్సులు ఎంత మంచిగా నడుస్తున్నాయో అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ ప్రతి చోట కానీ ప్రజలు లేడీస్కి బస్సు ఫ్రీ ఉంది. ఈ పథకాలన్నీ ప్రజల్లో మంచి సక్సెస్ఫుల్ని నాగరాజ్ అన్న గారు తీసుకుపోవడము. సెకండ్ ఫేజ్లో మళ్ళీ అన్న ఏం కొత్త ప్రోగ్రామ్స్ అయితే చెప్తారో దాన్ని కానీ మేము వాళ్ళ అన్న వెంట మనం కానీ నడిచి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలా. భరత్ గారి గెలుపుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం మా సోదరులు, సీనియర్లు, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బంధువులు, మిత్రులు అందరినీ కలుపుకొని అందరి ఆలోచన మేరకు నగరమా మేలుకో, అసలు నగరమా మేలుకో అనే ఉద్దేశం ఏమిటంటే 10 సంవత్సరాలుగా టీజీ కుటుంబాన్ని అనేక కారణాల వల్ల, అంటే కులము, మతము, ప్రాంతము, పార్టీ అని చెప్పేసి వారిని గెలిపించుకోకుండా చేసిన పొరపాట్లకు బలైనాం కాబట్టి మీరందరూ మేలుకోండి అని చెప్పే ఉద్దేశంతో నగరమా మేలుకో అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులు కాబట్టి మీ ప్రోగ్రాం వల్ల మేమందరం కూడా తెలుసుకుంటున్నాం. జరిగిన నష్టాన్ని మేము సరిదిద్దుకుంటాం. మళ్ళీ భరత్ గారిని గెలిపించుకుంటాం. భరత్ గారు గెలిచిన ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మేమందరం కూడా పాటుపడతామని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు. తర్వాత అన్ని రంగాల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వనాశనం చేయడం జరిగింది. ఈ సర్వనాశనం జరిగినటువంటి ఈ యొక్క విధ్వంసాన్ని సరిచేయాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రిగా రావాలి. ఆ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 6 గ్యారెంటీలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని, అంటే నాశనం చేసినాడు
జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నాశనం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే 6 గ్యారెంటీలు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రతి ఇంటికి మీరు తిరిగి ఈ గ్యారెంటీలు ఇవ్వండి, మీరు గ్యారెంటీ ఇవ్వండి, దాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పేసి మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఆయన మా మీద ఈ భారం పెట్టినాడు. మేము ప్రజల వద్దకు తీసుకుపోయి పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాం. ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో భరత్ గారు గెలుస్తారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజైతే ఏమైతే హామీలు ఇచ్చినాడో ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఓపెన్ మైండ్స్ పాఠశాల ప్రిన్సిపల్ రూపాని తెలిపారు. ఈ మేరకు తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆమె అభినందనలు తెలిపారు. ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెంచన్ రూపాని విద్యార్థులకు పతకాలు, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ స్కూలు విద్యార్థులు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ చరితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే క్రీడల్లో పాల్గొంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో మల్లికార్జున్, ప్రసాద్, మనోజ్, లక్ష్మణ్, రూపన్, భాస్కర్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. My name is Kanchan Rupani. I am the principal of Birla Open Minds International School, Karnool, near Nallur. In our school, we give equal importance to both academics and sports activities. Students from grade 5, grade 3 to grade 9 have participated in Karnool District Open Taekwondo Championship. We had 19 students who participated, and we've got many medals here and certificates, which help the students to gain motivation and confidence. I would like to thank the coach Mr. Venkatesh for supporting and motivating the students for their participation. ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి హై స్కూలులో జరిగిన ఫిజికల్ ఫిట్నెస్లో అర్హత సాధించిన శిలంబం క్రీడా రెఫరీలు, కోచ్ల అభినందన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి అలవాట్లకు బానిసలు అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అలవాట్లకు దూరంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. మన దేశానికి సంబంధించిన ప్రాచీన విద్య అయిన శిలంబం క్రీడ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందటం అభినందనీయమని తెలిపారు. శిలంబం క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిలంబం కోచ్ రాఘవేంద్ర, వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, కార్యదర్శి మహావీర్తో పాటు షేక్ గౌస్ బాషా, సుబ్రహ్మణ్యం, గీత, పూజ, రఘువీర్, సత్యనారాయణ, అబ్దుల్, బహదూర్, శరణ్య, చరణి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. దీంట్లో సెలెక్ట్ అయిన జడ్జిలను ఈరోజు వాళ్లకు సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత పెరిఫెరల్ ప్లేసెస్లో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ మరి ఇంకా ఏదైనా ప్రదేశాల్లో వెళ్ళి ఈ శిలంబం మార్షల్ ఆర్ట్స్ క్రీడకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళకి అది క్వాలిఫికేషన్ వచ్చినట్టు అనమాట, ట్రైనింగ్ ఇవ్వడానికి. సో ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఈరోజు ఆ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఉత్తీర్ణ సాధించిన వాళ్లను మేము శాలువతో, బుకేతో సన్మానం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా శిలంబం అనేది ఒక ప్రాచీన క్రీడ. ఇది అంటే ఇది ఏన్షియంట్ గేమ్. ఇది మన భారతదేశంలోనే ఈ గేమ్ పుట్టింది, కానీ త్రూఅవుట్ ద వరల్డ్ వ్యాపించింది. ముఖ్యంగా ఈ బ్రూస్లీ సినిమాలో కూడా బ్రూస్లీ వాడతాడు అది కర్రసాము అంటే మ్యాన్చాట అనేది అది చూపిస్తాడు. దాని ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ 20-30 మెంబర్స్ని ఒక్కసారి ఎదుర్కోవచ్చు. ఈ మార్షల్ ఆర్ట్స్ చేయడం వలన నంబర్ 1 పిల్లలకు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ తగ్గుతుంది. రెండవది స్క్రీన్ టైం అన్నమాట. టీవీ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఇలాంటి వాటిని చూసి చూసి కళ్ళకు స్ట్రెయిన్ అయిపోతూ ఉంది పిల్లలకు. సో అలాంటివి నుంచి కూడా బయటపడవచ్చు. నంబర్ 3 వాళ్లకు ఏకాగ్రత కూడా డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్. నంబర్ 4
ఒక రకమైన క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళ దగ్గర. నెంబర్ 5 బాడీ ఇంప్రూవ్ అవుతుంది, అంటే మజిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. యాక్చువల్గా చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కు రాకుండా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే చిన్నప్పుడే ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని బిల్డింగ్స్ అయినా, అంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టొచ్చు. కాబట్టి అందరూ ఏం చెప్తారు, పునాది చాలా స్ట్రాంగ్ ఉండాలంటారు. సో ఈ రకంగా బాలబాలికలు ఇటువంటి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ పొందడం వలన వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడమే కాక మరి నలుగురికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారవుతారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.